నమస్తే ఫ్రెండ్స్, నేను సందీప్ రుద్రాక్షల. కరోనా తర్వాత మళ్ళీ ప్రపంచం భయపడుతుంది. క్వారంటైన్, క్రూజ్ షిప్ డెత్స్, ఎయిర్పోర్ట్ అలర్ట్స్. ఇప్పుడు ప్రపంచ మీడియా అంతా మాట్లాడుతున్న పేరు హాంటా వైరస్. అసలు ఈ హాంటా వైరస్ అంటే ఏంటి? ఎలా వ్యాప్తి చెందుతుంది? ఎందుకు ప్రపంచం అంతా టెన్షన్ పడుతుంది? ఇది నిజంగానే మరో కోవిడ్ అవుతుందా? ఈ వీడియోలో హాంటా వైరస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాంటా వైరస్ అంటే ఏంటి? హాంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అనేది ప్రధానంగా ఎలుకలు, అడవి రోడెంట్స్ ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన వైరస్. ఇది మనిషి నుంచి మనిషికి సాధారణంగా వ్యాపించదు. ఎక్కువగా ఎలుకల మలం, మూత్రం, లాలాజలం వంటివి ఎండిపోయి అవి గాలిలో కలిసినప్పుడు ఆ గాలిని పీల్చినప్పుడు ఇది సంక్రమిస్తుంది. హాంటా వైరస్ ఎలా మొదలైంది? హాంటా వైరస్ను మొదటగా 1990లో యుద్ధ సమయంలో గుర్తించారు. తర్వాత ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ కేసులు కనిపించాయి. ఈ వైరస్కు హాంటా అనే పేరు రావడానికి గల కారణం కొరియాలోని హాంటా అనే నది. ఇది ప్రధానంగా అడవి ఎలుకలు, ర్యాట్స్, ఫీల్డ్ మైస్ లాంటి వాటిల్లో కనిపిస్తుంది. మనుషులకి వైరస్ ఎలా వస్తుంది? ఎలుకల మలం దగ్గర శుభ్రం చేయడం, ఎండిపోయిన మూత్రపు దుమ్ము గాలిలోకి రావడం, కలుషితమైన ఆహారం తినడం. కొన్ని సందర్భాల్లో ఎలుకలు కరిచినా కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది? 2026 మేలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఘటన ఎంవి హాండియస్ అనే క్రూజ్ షిప్లో జరిగిన హాంటా వైరస్ క్లస్టర్. ఈ షిప్ అర్జెంటీనా ప్రాంతం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. ప్రయాణం మధ్యలో కొంతమంది తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత 11 కేసులు నమోదయ్యాయి. కనీసం 3 మరణించారు. మిగిలిన వారిని క్వారంటైన్ చేశారు అని WHO చెప్తుంది. ప్రపంచంలో అనేక దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు ఈ ప్రయాణికుల్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకు ప్యానిక్ పెరిగింది? ఇది కోవిడ్ లాగా వ్యాపిస్తుందా? ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. WHO ఏం చెప్తుందంటే, హాంటా వైరస్ సాధారణంగా మనిషి నుంచి మనిషికి సులభంగా వ్యాప్తి చెందదు. ఎక్కువగా ఎలకలు, రోడెంట్స్ ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న అండేస్ వైరస్ స్ట్రెయిన్ కొన్ని రేర్ సందర్భాల్లో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా చూపించినట్లు అధికారులు చెప్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలన్నీ ఎక్స్ట్రా కాషన్ తీసుకుంటున్నాయి. హాంటా వైరస్ లక్షణాలు ఏంటి? మొదట్లో ఇది సాధారణ వైరల్ ఫీవర్ లానే ఉంటుంది. ప్రారంభ దశలో జ్వరం, బాడీ పెయిన్స్, తలనొప్పి, అలసట, వామిటింగ్. తర్వాత పరిస్థితి తీవ్రంగా మారచ్చు. ఇందులో సివియర్ సిమ్టమ్స్ ఏంటంటే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, లంగ్స్లో ఫ్లూయిడ్ చేరుకుంటుంది, ఆక్సిజన్ పడిపోవడం, కిడ్నీ డ్యామేజ్ జరగడం, ఇలా తీవ్రమైన పరిస్థితులు రావచ్చు. మరణాల రేటు. ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే ఇది మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిషన్ అవ్వదనేది ప్లస్ అయితే ఒక మైనస్ కూడా ఉంది. అదేంటంటే ఒకసారి వైరస్ సోకిన తర్వాత ఈ మార్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 30% వరకు ఉంటుంది. అందుకే ఎర్లీ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలకలు ఉండకుండా చూసుకోవాలి. ఫుడ్ ఓపెన్గా పెట్టకూడదు. ఎలకల మలం డ్రై స్వీప్ చేయకూడదు. డిజిన్ఫెక్టెంట్ స్ప్రే చేయాలి. పాత గదులు క్లీన్ చేసే ముందు మాస్క్ ధరించాలి. ప్రస్తుతం హాంటా వైరస్ను ప్రపంచం చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న ముఖ్యమైన విషయం ఒకటే, అవేర్నెస్ అవసరం, కానీ అన్నెసరీ ప్యానిక్ అవసరం లేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.